రాజకీయాలలో ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదనే చెప్పొచ్చు. ప్రజెంట్ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఆయన ఇంకా నేను ఏ పార్టీలోకి వెళ్ళను అని చెప్పారు. కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల మాత్రం ఆయనని కలవడానికి వెళ్ళింది. సడన్గా ఈ సీక్రెట్ మీటింగ్స్ ఏంటి, అవసరం లేని టైంలో ఎందుకు కలవడానికి వెళ్తున్నారు అని చెప్పేసి అందరూ కూడా అంటారు. అంటే ఒకానొక టైంలో తనని తిట్టిన వ్యక్తి దగ్గరికి ఎందుకు మళ్ళీ వెళ్ళడం అని కొంతమంది నెటిజన్స్ ప్రశ్న కూడా వేస్తున్నారు. మీరేమంటారు దానికి? సో ఖచ్చితంగా రాజకీయాలు అనేవి ఎలా ఉంటాయంటే, నీకేమిస్తే నాకేమిస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అనే పద్ధతిలో ఉండదన్నమాట. సో తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఇవన్నీ కూడా వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య అనమాట. ఒకసారి రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే అన్నీ మన పద్ధతులు కానీ అన్నీ కూడా వదిలేసి రావాల్సిందే ఖచ్చితంగా. సో అందుకని చెప్పి రాజకీయాలకు చాలామంది కూడా తెలిసిన వాళ్ళు కూడా దూరంగా ఉంటారు. ఎందుకులే మనకి ఇప్పుడు ఫ్యామిలీలోనే గొడవలు రావచ్చు ఆ రాజకీయాల వల్ల. ఇదే ఇప్పుడు చాలా ఊళ్ళలో అన్నదమ్ముళ్ళు ఇద్దరు పార్టీల్లో ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి గొడవలు రావచ్చు. మరి అట్లాంటిది ఈ పార్టీలో షర్మిల గారు చిన్నప్పటి నుంచి విజయసాయిరెడ్డి గారిని చూస్తున్నారు. ఆయన ఎంతో పార్టీకి ఎంత చేశారనేది అందరూ తెలుసు. సో మరి ఈరోజు అటు జగన్ గారికి ఎంత విధేయుడు, షర్మిల గారికి కూడా ఆయన అంతే విధేయుడు. సో ఆయన వెళ్ళి పార్టీ కోసం సలహాలు ఇవ్వచ్చు, పార్టీలో చేరచ్చు. అది దాని గురించి అందరూ మాట్లాడుకుంటే కనుక అది ఖచ్చితంగా దానికి ఏమీ డిస్కషన్ పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్తో ఇప్పుడు ఒకప్పుడు అంతా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అందరు పిల్లలను సమానంగానే చూశాడు. ఆయన ఇద్దరిని పిల్లలతో సమానంగానే చూసుకుంటాడు. కానీ ఈయనేదో డబ్బిస్తే ఈయన దగ్గర ఉన్న, ఆమెదో డబ్బిస్తే ఆమె దగ్గరికి వెళ్దామని ఆయన అనుకోడు ఖచ్చితంగా. సో ఈయనతో కొంచెం పడలేదు, చెడింది, బయటకు వచ్చేసాడు. సో ఈయన చెప్పించిన అబద్ధాలు కూడా ఈ అబద్ధాలు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. నాతో కొన్ని మాట్లాడిచ్చారా, ఈ వాస్తవాలు కాదని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈరోజు షర్మిలతో ఉంటే మళ్ళీ రాజ్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందేమో అని ఆమె మీద నమ్మకం ఉందేమో ఆయనకి. లేదు ఆయనకు అసలు ఆ రాజకీయాల్లో రావాలని ఇంట్రెస్ట్ లేకపోయినా సో షర్మిల సైడ్ ఉండి తనకేమైనా సలహాలు ఇస్తే ఆమె కొంచెం ముందుకు వెళ్ళొచ్చు కదా. ఒకప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారితో ఏదో పెళ్లి కార్డు ఇచ్చిందని కూడా ఆయన ఏదో అన్నాడు. సో ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి అటు ఇట్లా మాట్లాడాడు. ఈరోజు ఈమె దగ్గర ఉంటే ఇటు నుంచి అటు మాట్లాడతారు. సో ఈ మాటలు అనేది ఈజీగా మారిపోతూ ఉంటాయి. ఎట్లా అంటే మనం కప్పులో పోస్తే కప్పు టీలో ఎట్లా మారిపోతుందో అట్లా గ్లాసులో పోస్తే గ్లాస్లా మారిపోతుందో. సో ఇది కూడా అంతే. వీళ్ళంతా కూడా లిక్విడ్ లాంటి అనమాట రాజకీయ నాయకులు. ఖచ్చితంగా ఎందులో పోస్తే అందులో మారిపోతారు. బిఏ రోమన్ ఎన్ఏ రోమ్ అన్నట్టు వీళ్ళు ఈ పార్టీలు ఉంటే ఆ పార్టీ వాడిని తిట్టాలి, ఆ పార్టీ ఖచ్చితంగా. సో ఇప్పుడు షర్మిల దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే ఆయన ఇష్టం. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆయన బాబాయ్ అంటూ పెరిగింది ఆవిడ కూడా. సో ఆయన ఏదైనా సలహాలు ఇవ్వడానికి వెళ్ళి ఉండొచ్చు, లేదంటే డబ్బులు డిస్కషన్ జరిగి ఉండొచ్చు. వాళ్ళ మధ్య ఏం జరిగిందని జనం ఎక్కువ ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ టైం భేటీ అయింది కాబట్టి తనకి స్వలాభం ఏమైనా కాంగ్రెస్ పార్టీ. సో రేపన్న రోజు షర్మిల ప్రయత్నం ఎట్లా ఉంటుంది అంటే ఆవిడ కూడా పాదయాత్ర చేసి వాళ్ళ నాన్నగారి గురించి అంతా మళ్ళీ స్ప్రెడ్ చేసి వాళ్ళ అన్న కోసం ప్రచారం చేసిన ఆమెకి ఇప్పుడు ఇంకొంచెం పొలిటికల్ నాలెడ్జ్ పెరిగింది కాబట్టి ఆమె వెళ్ళి చేసుకోవడం తెలియదా. సో ఇంకొంతమందిని ఇప్పుడు జగన్ 11 మందితో ఉన్నాడు, ఆమెకు 10 మందిని తెచ్చుకోవడం ఆమెకు తెలియదా ఖచ్చితంగా. సో ఖచ్చితంగా రాజకీయాల్లో ఆమెదంటే ఒక స్టెప్ వేయడానికి ఇప్పుడు ఎవరెవరైతే ఈ పార్టీలో వాళ్ళ తండ్రి గారికి విధేయులు ఉన్నారో వాళ్ళని ఇట్లా లాక్కునే ప్రయత్నం చేయొచ్చు కావచ్చు ఇది కూడా. సో ఇప్పుడు అందులో ఉన్న చాలా మంది కీలక నేతలు ఇటు షర్మిల దగ్గరికి వెళ్ళడానికి మొక్కు చూపుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి టీడీపీ జనసేన ఇష్టం ఉండకపోవచ్చు. సో ఇప్పుడు జగన్ వద్దు అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ షర్మిల గారు ఉన్నారనమాట. సో అట్లా ఈ 5 సంవత్సరాల్లో ఎంతో మంది వెళ్తూ ఉంటారు. వాళ్ళ గురించి రోజు మాట్లాడుకుంటూ ఉంటే ఏమవుతుందంటే అది టైం వేస్ట్ అనుకోవచ్చు అంతే. సో కీలక నేతలు ఆటోమేటిక్గా ఇటు బయటకు వచ్చారంటే అటు ఖచ్చితంగా రాజన్నని వదులుకొని వాళ్ళందరూ మళ్ళీ షర్మిల దగ్గరికి వెళ్తారు. సో ఆ రాజ్యాన్ని మళ్ళీ తీసుకురావడానికి ట్రై చేస్తారు. అంతమించి వాళ్ళకి ఉపయోగం లేదు, మాట్లాడుకునే వాళ్ళకి ఉపయోగం లేదు.